5 వరకు ఎక్కడ చదివాను, 2వ క్లాస్ అవునా? మంచి పని ఇప్పుడు మంచి మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తే భోజనం అయిపోతుందా? 1 అవర్ మీకు లంచ్ టైమా, గంట మీకు లంచ్ టైమా, అంతేనా? ఏ క్లాస్? ఇంటర్వ్యూ గమనిస్తారా? ఇంటర్వ్యూ గమనిస్తూ పిల్లలు ఉన్నారు. మోడల్ స్కూల్ మీకు ఉంటుందంటే నెంబర్ 1 స్కూల్లో తీసుకుంటారు. మీ యూనిఫామ్ చూసారా? పక్కన వస్తుందో చూసారా? ఎలా ఉంది? బ్యాగ్స్ చూసారా? బెల్ట్ చూసారా? ఇంతకు ముందు మన సైకో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ఫోటోలు, బ్యాగ్ మీద ఆయన ఫోటోలు, బుక్స్ మీద ఆయన ఫోటోలు. బుక్స్ మీద కూడా ఏంటి, కొంతమంది పాఠ్య పుస్తకాలు ఏముంటది, లక్ష్మీపార్వతి చరిత్ర అంటే ఏంటి అంటే విద్యా వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా భ్రష్టు పట్టించారు మొత్తం. దాన్ని ఒక సరైన మార్గంలో సరైన కార్యకర్తలని 365 రోజులు కూడా కష్టపడుతూ ముందు ఉపాధ్యాయులతో కూర్చొని మీటింగ్లు పెడుతూ ఎలా అభివృద్ధి చెందుతుంది ఎలా అని చెప్పేసి కొన్ని దగ్గర 1 to 50 దగ్గర అంటే 1 నుంచి 15 మంది మాత్రం ఉన్న 5 క్లాసులు అలాంటి స్కూళ్ళు కొన్ని దగ్గర మార్చి మెచ్చి పెట్టి టార్గెట్ కూడా ఇస్తున్నారు. ఊరు నాయకులు ఏమిస్తున్నారు? టార్గెట్ ఏంటి? మీ ఊర్లో స్ట్రెంగ్త్ ఉంటే మీ స్కూల్లో మోడల్ స్కూల్ పెడతాం. మీ ఊర్లో స్ట్రెంగ్త్ పెంచినారనుకోండి, స్కూల్లో స్ట్రెంగ్త్ పెంచారనుకోండి, మీకు మోడల్ స్కూల్ పెడతాం. స్ట్రెంగ్త్ పెంచండి అని టార్గెట్ ఇస్తారు. నాయకులకి ఊరు పెద్ద కలిసి చాలా మంది నాయకులు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు నేను చెప్పండి ఒకసారి. మా ఊర్లో స్కూల్ ఎక్కకూడదు అని అంటారు. కరెక్టే. ఒక 20 మంది ఉన్న స్టూడెంట్స్ ఒక టీచర్ ఉంటే క్లాస్ వచ్చి చెప్పడం కష్టం వస్తా లేదా? అదే ఒక 40 మంది ఉన్న విద్యార్థులు 45 మంది ఉన్న విద్యార్థులు మోడల్ స్కూల్కి అయితే ప్రతి క్లాస్కి ఒక టీచర్. మనకి ఎన్ని క్లాసులు ఉన్నాయో అన్ని టీచర్స్ అన్ని సబ్జెక్టుల మీద కూడా వస్తారు. ఏది బెటర్? 20 మందికి ఒక టీచర్ పెట్టరా, క్లాస్ ఒక టీచర్ పెట్టరా? రైట్. అందుకే విద్య అందరికీ అందాలి, ధనవంతుడికే కాదు. సమానత్వం ప్రైవేట్ స్కూల్స్ కన్నా నెంబర్ 1 ప్లేస్ లో ఉండాలని చెప్పి మీకోసం ఆలోచించి ఆ మహానుభావులు ఏం చేశారు? మోడల్ స్కూల్స్ మీ అందరికీ పెడుతూ మీకు ఆ సరైన విద్య అందించుకునే ప్లాన్ చేస్తూ మీకు ఇంగ్లీష్ మీడియం అన్ని తెలుగు మీడియం అన్ని సమపాలు అందించాలని నేను ప్లాన్ చేసుకుంటూ ఈ రోజు మీకోసం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తక్కువ ఉన్నారని మీకు జగన్ అనుకున్నాను. 250 మంది ఉన్నారనంటే గర్వంగా నేను చెప్పాను. వెళ్ళి పాతపట్నంలో మండల పరిషత్ పాఠశాలలో 250 మంది పిల్లలు ఉన్నారంటే ప్రతి ఏ మండల పరిషత్ పాఠశాలకు అయినా సరే 15 మంది 20 మంది ఈ ప్రాబ్లం ఉంది. 250 మంది పిల్లలు ఉన్నారంటే మీకు నేను కూడా ఆపిస్తున్నాను. సార్ తరఫున మంచి భవిష్యత్తు ఉంది. మీ పేరెంట్స్ చెప్పండి. ప్రైవేట్ స్కూల్ కన్నా మా స్కూల్స్ బాగుంటాయి. నెక్స్ట్ నుంచి మనందరి నాయకులు మన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అందరికీ ఆశీస్సులు ఉంటాయి. ఆయన 24 గంటలు మెదపల్లిలో ఉన్నారు. హెచ్ఎంస్ కూడా మీకు ఆ స్కూల్ హెచ్ఎంస్ కూడా తగ్గించారు. వాళ్ళకి
మన సచివాలయంతో డిజిటలైజ్డ్ కన్వర్ట్ చేసిన వాళ్ళు కూడా కొన్ని యాప్స్ కూడా మారుస్తున్నారు. ఆయన కూడా అంటున్నారు యాప్స్ ఇవన్నీ ఇబ్బంది వల్ల సరైన విద్యను అందించలేకపోతే అవన్నీ తీసేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎవరి ఫోటోలు లేవు మీ బుక్స్ మీద, ఎవరి ఫోటోలను బ్యాగ్స్ మీద లేవు, ఎవరి ఫోటోస్ యూనిఫారం మీద ఉండవు, ఎవరి ఫోటోస్ బ్యాటరీ మీద ఉండవు. ఇది నాయకత్వం. నేనిచ్చాను అని చెప్పుకుంటారు. ఎవరి డబ్బులు అవి? ప్రజల డబ్బులు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ప్రజలు కట్టిన సొమ్ముతో వచ్చే డబ్బులు నావని చెప్పి డబ్బా కొట్టుకొని ఆ ఫోటోలు పెట్టుకుంటే ఏముంటుంది? అందుకోసమే మీరందరూ ఈ రోజు మీరు ఇలా ఉన్నారు, రేపు పొద్దున్న మీరు మంచి స్థానంలో ఉండాలి, ఉన్నతమైన చదువుకోవాలి. మళ్ళీ మీ అందరికీ చెప్పేది ఒకటే ఒక సూచన, అజ్ఞానం అనేసి వెంటనే పారదోలేది విద్య మాత్రమే. త్వరగా చదువుకోండి. మీ సంతోషం. మీరు ఈ క్లాసులో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, ఎందుకు కూర్చున్నాను, ఈ ఆరు ఖర్చు కూడా ఉంది. మాకు మట్టిలో కూర్చొని ఊహికం చేసుకుంటాం కింద మేము. ఈ కనుకుంటా ఒక ఎకరం 2 ఎకరాలు ఉండి కనుక తీసే లెక్కలు